వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఈ రీడింగ్లో మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో ఓన్లీ మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్లో బలవంతంగా ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి. ఓకే, సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అంటే, అటు కంప్లీట్గా సాడ్నెస్లోని లేరు, అలా అని హ్యాపీగాని లేరు. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నట్టు ఇక్కడ 50-50 ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఛాన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇదంతా చూస్తే కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ, బట్ అది కూడా ఇప్పుడు లేదు. ఇది ఎప్పుడు ఉంటుంది అని మీకు డౌట్ వస్తుంది ఇక్కడ. అయితే మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ కోసం. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి, ఇదంతా మీరు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా జరగాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు కూడా. అది జరుగుతుంది తప్పకుండా, 100% జరుగుతుంది. కానీ ఇప్పుడు కాదు. అది ఎప్పుడు అంటే, ఈ పర్సన్ లైఫ్లో కొంత కార్మిక్ డెట్ అనేది ఉంది. ఆ డెట్ క్లియర్ చేసుకొని ఈ పర్సన్ ఫ్రీ అవ్వాలి. ఎప్పుడైతే అలా ఫ్రీ అవుతారో ఈ పర్సన్, అప్పుడు మీకు కమిట్ అవ్వడానికి రెడీగా ఉంటారు. అంటే ఈ పర్సన్ ఇంకా కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది. ఆల్రెడీ చాలా కార్మిక్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఆ లెసన్స్ లైఫ్ లాంగ్ మర్చిపోరు ఈ పర్సన్. అండ్ ఆ కార్మిక్ లెసన్స్ మీ బాండింగ్ని డీప్గా చేంజ్ చేసుకోవడానికి ఈ పర్సన్కి ఉపయోగపడతాయి. సో ఈ పర్సన్ కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. బట్ అదెందుకు చేశారు అని అంటే, అది ఈ పర్సన్ లైఫ్లో జరగకపోతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాలేరు. ఓకే, సో అందుకే అది కార్మిక్ డెట్ కొంతమందికి ఇక్కడ. బట్ కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఎందుకుంది అండ్ మీతో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నారంటే, ఇది కూడా కార్మిక్ డెట్ ఇక్కడ. ఆ డెట్ క్లియర్ చేసుకుని ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ చేసి అప్పుడు మీతో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఈ పర్సన్ మీకు ఒక బిగ్ అపాలజీ చెప్తారు ఇన్ ఏ ఫ్యూ డేస్, ఇన్ ఏ ఫ్యూ అవర్స్ కొంతమందికి, బట్ ఇన్ ఫ్యూ డేస్ కొంతమందికి. ఓకే, ఒక బిగ్ అపాలజీ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ కొన్ని రొమాంటిక్ మెసేజెస్ కూడా పంపిస్తారు. ఈ పర్సన్ ఎలా మాట్లాడతారంటే, మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు, అనవసరంగా నన్ను అనుమానించొద్దు, ఇలాంటివన్నీ మాట్లాడతారు. అది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. మీకు అంత నమ్మాలి అంటే, ఇంత లాంగ్ సెపరేషన్లో ఉండి, అది కూడా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయి ఉండి మీ కనెక్షన్లో, మీరు మీ పర్సన్ చెప్పిందంతా అది నిజమే అని నమ్మాలి అంటే అది నాట్ పాసిబుల్ మీకు. సో మీరేంటంటే, మీరే ఎనర్జీస్లో ఉన్నారంటే, ఈ పర్సన్కి కొంచెం టైం ఇద్దాం, కొంచెం స్పేస్ ఇద్దాం, లెట్ దెమ్ క్లియర్ దట్ కార్మిక్ డెట్ అన్నట్టు మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎందుకు పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారంటే, మిమ్మల్ని ఏంజల్స్ అండ్ యూనివర్స్ గైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పేషెన్స్తో మీరు ఉండడానికి, మీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఇక్కడ మీకు ఏంజల్స్, యూనివర్స్ అండ్ డివైన్ గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్. మనకి స్టార్టింగ్ కార్డ్ ఎంపరర్ కార్డ్ వచ్చింది. ఇట్స్ ఎ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ ఇది. ఓకే, సో ఈ కనెక్షన్ని సేవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఇటు మీకు ఉంటుంది, ఇటు మీ ఇద్దరికీ ఉంటుంది. అక్కడ ఏంజల్స్, యూనివర్స్ అండ్ డివైన్కి కూడా ఉంటుంది. సో మీరు మాత్రం మీకు అనిపిస్తుంది ఎలా అంటే, ఇది డివైన్ కనెక్షనే. ఎందుకంటే మీ మధ్య చాలా థర్డ్ పార్టీస్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నా, వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే డిసపియర్ అయిపోతున్నారు సడన్గా. ఏదో రీజన్ వల్ల
వెళ్ళిపోతున్నారు మీ మధ్య నుండి, మళ్ళీ మీరిద్దరే మిగులుతున్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని మీకు ఒకప్పుడు మీరు అనలైజ్ చేసుకుంటూ వచ్చారు. బిగినింగ్ నుండి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అనేది మీరు తెలుసుకున్నారు. సో మీకు అర్థమైంది ఏంటి అని అంటే, ఓకే, లెట్ ఇట్ బీ. టైం ఎంత కావాలో, స్పేస్ ఎంత కావాలో తీసుకోవచ్చు మీ పర్సన్. అండ్ బట్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ట్రాన్స్పరెంట్ రావాలి, జెన్యూన్ ఇంటెన్షన్తో క్లీన్గా రావాలి. సో మీరు మేనిఫెస్ట్ చేసేది ఇది, బట్ అదే జరుగుతుంది. కానీ ఇట్ టేక్స్ టైం. కానీ కమ్యూనికేషన్ ఉండదు అప్పటి వరకు, అంటే ఉంటుంది కమ్యూనికేషన్. అండ్ దే వాంట్ టు టేక్ యూ అవుట్, దే వాంట్ టు డేట్ యూ, దే వాంట్ టు ట్రావెల్ విత్ యూ, దే వాంట్ టు బిల్డ్ ఏ హోమ్, మెగా హోమ్, మెగా ఫ్యామిలీ, ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి మీతో. యు ఆర్ దేర్ ఐడియల్ పార్ట్నర్. ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ పర్సన్కి మీ పైన. బట్ మిమ్మల్ని కంప్లీట్గా దూరం పెట్టేయాలనో, కమ్యూనికేషన్ కట్ చేసుకోవాలనో ఈ పర్సన్కి లేదు. బట్ స్టిల్ దే ఆర్ సైలెంట్ ఇన్ సమ్ కేసెస్. ఎందుకంటే ఈ పర్సన్ చూసే వాళ్ళందరికీ అండ్ వాళ్ళ కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీళ్ళందరికీ కూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఈ పర్సన్ ఏది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఒకవేళ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనుకోండి, అందరూ అడుగుతారు ఏమైంది నీ రిలేషన్షిప్ అని. సో ఆ రిలేషన్షిప్ ఏం అవ్వబోతుందో ఈ పర్సన్కే తెలియదు. సో ఏం చేస్తారు అలాంటి సిచ్యువేషన్లో? ఏం చేయలేరు. ఓకే, ఇటు ఈ పర్సన్ కూడా ఏ డెసిషన్ తీసుకోలేదు, అండ్ ద అదర్ సిచ్యువేషన్లో కూడా ఏ డెసిషన్ కూడా వాళ్ళు కూడా ఏది చెప్పలేదు ఈ పర్సన్కి. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తారు? జనరల్గా మీరు వెళ్ళి మీ రిలేషన్షిప్ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగారు అనుకోండి, ఈ పర్సన్ ఏమీ చెప్పలేరు, ఈ పర్సన్కే తెలియదు. సో ఒకవేళ అదే రిప్లై మీకు ఇచ్చారనుకోండి, మీరు కూడా నమ్మరు. సో అది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కంప్లీట్గా మీ వైపు రావాలి అని అంటే కూడా ఇదే స్టక్ ఎనర్జీ ఈ పర్సన్ని స్టక్ ఎనర్జీలో పెట్టేస్తుంది. ఇదే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇదొక కార్మిక్ సైకిల్లో ఈ పర్సన్ ఇరుక్కుపోయారు. ఓకే, సో ఇప్పుడు బయటికి రావాలి ఈ పర్సన్ అంటే రాలేరు. ఎందుకు అంటే అది జరగదు. ఇట్ టేక్స్ టైం అంటే కొన్ని వీక్స్ ఆర్ కొన్ని మంత్స్ పట్టచ్చు కొంతమంది విషయంలో, కొంతమందికి కొన్ని డేస్ పట్టచ్చు. బట్ కమ్యూనికేట్ చేసి ఈ పర్సన్ అపాలజీ చెప్తారు అండ్ తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా చెప్తారు. బట్ అది కూడా చెప్పనట్టుగా సగం చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు నమ్మకం అనేది కుదరదు. ఎందుకు అంటే ఈ పర్సన్కి అండ్ మీకు మధ్య లాంగ్ సెపరేషన్ అయితే ఉంది. సో ఈ పర్సన్ ఎప్పుడు ముందు నుండే ఇలా ఏదో కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు కాబట్టి మీకు ఆ నమ్మకం అనేది ఉండదు. బట్ ఈ నమ్మకం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, తను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయి 1 by 1. అప్పుడు మీకు ఈ పర్సన్ పైన నమ్మకం అనేది వస్తుంది. అప్పటి వరకు మీరు కూడా పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నట్టుగా మీరు కూడా అలానే ఉంటారు. ఈ పర్సన్ అలానే ఉంటున్నారేమో అని అనుకుని మీరు అలా ఉంటారు. అంటే మీరు పైకి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఈ పర్సన్తో మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు మీ కనెక్షన్ని తలుచుకొని. అండ్ మీ పర్సన్ని గుర్తు చేసుకొని మీరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ పర్సన్ ప్రతిసారి మీ ఫొటోస్ ఆర్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఆర్ మీరు ఎక్కడైతే మాట్లాడుకుంటారో ఆ యాప్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు మీ మెసేజెస్, పాస్ట్ మెసేజెస్ అన్నీ చదువుకోవడం, మీ పిక్స్ చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా ఎప్పుడైతే చేస్తారో ఈ పర్సన్కి ఒక విజన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీ ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్, తను స్టక్ అయి ఉన్న సిచ్యువేషన్ త్వరగా ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అయితే అది ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా,
లేదా చాలా ఎఫెక్షనేట్గా ఉంటారా సేమ్ మీలాగా? ఇదంతా కూడా ఈ పర్సన్ ఇమాజిన్ చేసుకుని ఒక్కొక్కసారి ఆ ఫియర్ అనేది మొదలవుతూ ఉంటుంది ఈ పర్సన్కి. ఫ్యామిలీ మెంబర్స్ రిజెక్ట్ చేస్తారేమో అని. కానీ ఒక్కొక్కసారి మీలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్షనేట్గా ఉంటారేమో, వాళ్ళు కూడా చాలా నర్చరింగ్ అండ్ ప్యాంపరింగ్గా ఉంటారేమో అని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేస్తారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఇదంతా జరిగే ముందు ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ తర్వాత ఈ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీట్ అవ్వాలని కూడా అడుగుతారు. ఓకే, సో ఇది నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే ఇది జరగబోతుంది. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్ అండ్ లీవ్ ద రెస్ట్. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు మీకు ఇది రైట్ టైం కాదు. ఓకే, బట్ రైట్ టైం ఎప్పుడు అంటే November 1st ఆన్వర్డ్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ అప్పటి వరకు ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే దాని టైటిల్ ఏంటి, టైటిల్ ఏం పెట్టాలి, అండ్ టైటిల్ అంటే ఫర్మ్ నేమ్ ఏం పెట్టాలి, అది మీరు డిసైడ్ చేసి పెట్టుకోవడం, ఏ ప్లేస్లో పెట్టాలి అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోండి. November 1st తర్వాత నుండి మీకు ఒక పాజిటివ్ పీరియడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. పాజిటివ్ ఫేస్, అది సక్సెస్ఫుల్ టైం అది మీకు. ఓకే, ఆ టైంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి తప్పదు అనుకున్న వాళ్ళు తప్పకుండా లాస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు చాలా మనీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇఫ్ సపోజ్ ఇట్స్ ఎన్ ఆర్గనైజేషన్ ఏదో స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, అది కూడా మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే దానిలో కూడా మీరు చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో సమ్ పెస్ట్ విల్ ఎంటర్ దట్ ఆర్గనైజేషన్. అది ఈ ఫీల్డ్స్ మొత్తం ఖరాబ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో డోంట్ స్టార్ట్ ఎనీథింగ్ న్యూ నౌ. సేవ్ యువర్ మనీ అండ్ ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఓకే, మీ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ పాజిటివ్ పీరియడ్ స్టార్ట్స్ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు మీ బిజినెస్. ఓకే, సో అనదర్ థింగ్, ఇక్కడ మీకు కొంతమందికి ఇక్కడ కొన్ని హింట్స్ అనేవి కనబడుతుంటాయి, లైక్ సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ ఫ్రమ్ యూనివర్స్. అవేంటి అంటే పదే పదే మీరు 111 చూస్తూ ఉంటారు, అండ్ 222 చూస్తుంటారు చాలామంది. ఓకే, అండ్ 11 కూడా కనిపిస్తూ ఉంటుంది, 444, 555, 17, 16, 18 ఇది కూడా ఎక్కువ కనిపిస్తుంది మీకు. 13 కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అయితే ఇదంతా ఏంటి, ఎందుకు యూనివర్స్ ఈ నెంబర్స్ చూపిస్తుంది? అండ్ బర్డ్స్ని ఎక్కువ చూస్తారు, లైక్ బర్డ్స్ సింగింగ్, ఇదంతా వినిపిస్తూ ఉంటుంది మీకు. బాగా ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళకి ఇది కామన్ అనుకోకండి, అందరికీ అయితే వినబడదు, అది కొంతమందికి మాత్రమే వినిపిస్తుంది. సో బర్డ్స్ మీతో మాట్లాడుతున్నట్టు, మీకు దగ్గరగా వచ్చేస్తున్నట్టు ఇదంతా అనిపిస్తుంది మీకు. సో ఇదంతా ఏంటి అని అంటే ఇట్స్ ఎ సైన్ ఫ్రమ్ యూనివర్స్. ఏంటంటే మీ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. రీయూనియన్ త్వరలోనే ఉంది అని అర్థం. మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఏదో జరగబోతుంది అని అర్థం. ఓకే, లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుంది అని అర్థం. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.